హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ హర్షుని. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన హోమ్లీ హర్షు ఛానల్లో కారం గవ్వలు ఎలా చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. మైదా లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, కానీ మైదా పిండితో చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, సాల్ట్ తగినంత, కారం ఇక్కడ నేను వచ్చేసి 1.5 స్పూన్ వేసానండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మనం కలుపుకోవాలి. ఇదైతే ఆప్షనల్ అండి. ఆయిల్ అనేది హీట్ చేసి కొంచెం ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటే సాఫ్ట్గా కూడా వస్తుందన్నమాట గవ్వలు అనేది. సో వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో ఒకసారి కలుపుకున్నాక మనకి ఉంటలు కట్టకుండా అట్లా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట మనం పక్కకు ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ తర్వాత అరగంట అయిన తర్వాత ఇలా అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చిన్నగా కొంచెం కొంచెం తీసుకొని బాల్స్ చేసుకోవాలి. ఎక్కువ లావుగా చేసుకోకండి, ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు అవి ఉడకదనమాట. గవ్వ అనేది ఫ్రై అవ్వదు, లోపల పచ్చిగానే ఉంటుంది. సో చిన్నగా అన్నీ ఇలా ఫస్ట్ బాల్స్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇలాంటిది అందరి ఇళ్ళలో ఇది ఉంటుంది కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఆ బాల్ని దీని మీద ప్రెస్ చేసి నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకొని రోల్ చేసుకోండి. పల్చగా ఒత్తుకోండి, ఎందుకంటే ఎక్కువ థిక్నెస్తో మాత్రం పెట్టకండి, ఫ్రై అవ్వదు, అది లోపల పచ్చిగా ఉంటుంది పిండి అనేది. సో ఇలా అన్నీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచేసుకోండి. నెక్స్ట్ తర్వాత మనం ఇలా గవ్వలు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కదపకండి, తర్వాత ఇలా కదుపుతూ ఉండాలి. ఇది వచ్చేసి మైదాపిండితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేదు కొంచెం హెల్త్ కాన్షియస్ అలా ఉన్నవాళ్ళు గోధుమ పిండితో చేసుకోవచ్చు. తర్వాత కారం బదులు పచ్చిమిర్చి మనం గ్రైండ్ చేసి అది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇది ఎక్కువ కూడా ఫ్రై అవ్వకూడదు. ఎక్కువ ఫ్రై అవుతే మనకి అది స్మెల్ అనేది తినేటప్పుడు అది మాడిన స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇది టీ టైమ్ స్నాక్గా బాగా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనము ఇవి గవ్వలు ఒక 10 డేస్ దాకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గవ్వల్ని ఒక ప్లేట్లో తీసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత 8 కంటైనర్లో మనం పెట్టేసుకుంటే 10 డేస్ వరకు మనం ఇవి స్టోర్ చేసుకోవచ్చు అందులో. సో మన కారం గవ్వలు రెడీ అయిపోయాయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టు అయితే మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకో వీడియోతో నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.